దేవునికి స్తోత్రం. ఈ దినము వాక్యం కొరకే మనం ధ్యానిద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వాక్యాన్ని చదువుకున్నాం. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమియో పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమయ్యున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షించబోతున్నటువంటి లేదా వీక్షిస్తున్నటువంటి పెద్దలు, చిన్నలు, సహోదరులు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మారనాథా, షాలోమ్, ప్రైజ్ ది లార్డ్, వందనాలు. హల్లెలూయా. మనం యోహాను సువార్త 6వ అధ్యాయపు ధ్యానాల్లో మనం ముగింపులోకి వచ్చేసాం. 7వ అధ్యాయం మనం ధ్యానించుకోబోతున్నాం. అనగా ప్రభు కృపను బట్టి 6 మాసాలు మనం ముగించుకొని 7వ మాసంలోకి వచ్చాం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, మనల్ని పోషిస్తున్నాడు, మన అవసరతలు అన్నింటినీ తీరుస్తున్నాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. హీ ఈజ్ సో గుడ్. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. మనము నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడు. హీ ఈజ్ సో ఫెయిత్ఫుల్. ఆల్దో వీఆర్ ఫెయిత్లెస్, హీ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుని స్తోత్రం. నేను మంచోళ్ళకి మంచోడిని, నేను చెడ్డోళ్ళకి చెడ్డోడిని అని కొంతమంది అంటుంటారు, హీరోలు వాళ్ళు. కానీ దేవుడు అలా కాదు. చెడ్డవారికి కూడా ఆయన మంచివాడు. ఆయన అందరికీ మంచివాడు. యెహోవా అందరికీ మంచివాడు. యెహోవా అందరికీ ఉపకారి. స్తోత్రం. హల్లెలూయా. సమయంలో గత ఎపిసోడ్లో లోపలే ఉండేటువంటి అనుభవం, నిలిచి ఉండేటువంటి అనుభవం అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అనగా బయటికి త్రోసివేయబడకుండా ఉండడం, రెండోదిగా బయటికి వెళ్ళగొట్టబడకుండా ఉండడం, మూడోది బయట పారవేయబడకుండా ఉండడం, నాలుగోది బయటికి పంపబడకుండా ఉండడం. స్తోత్రం. వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఎందుకులే బయటికి వెళ్ళొద్దులేండి, ఎండలు ఎక్కువ ఉన్నాయి అని అంటారు. లేదంటే కరోనా కేసెస్ ఎక్కువ ఉన్నాయి, బయటికి పోవద్దులేండి, ఇక్కడే ఉండండి, ఇంట్లో ఉండండి, బయటికి కదలొద్దు మీరు. కొన్నిసార్లు తండ్రులు కోపంతో బెడలతో బయటికి కదిలే ఓ కాళ్ళ ఎరగొట్టేస్తానని చెప్పేసి చెప్తుంటారు. గృహ నిర్బంధం, హౌస్ అరెస్ట్. దేవుడు మనల్ని అలా అరెస్ట్ చేస్తాడని కాదు నా మాటలకు ఉద్దేశం. లోపల ఉన్నప్పటికీ కూడా బయట ఉన్నదానికన్నా శ్రేష్టమైనటువంటి అనుభవాలు, బయట ఉన్నదానికన్నా లోపల లోకములో ఉన్నదానికన్నా, దూరదేశంలో ఉన్నదానికన్నా తండ్రి ఇంట్లో ఉన్నటువంటి అనుభవాలు, బయట మేకపిల్లతో ఆస్వాదించేటువంటి అనుభవం ఉండొచ్చేమో, కానీ లోపల తండ్రి ఇంట్లో, ఆ అంతఃపురంలో, ఆ విశాలమైన భవనంలో, ఆ సమృద్ధి కలిగినటువంటి పరిస్థితుల్లో కొవ్విన దూడ అనుభవం. మేకపిల్ల అనుభవాలు కాదు. లోకస్తులు మేకపిల్ల అనుభవాలతో కొన్ని టెంపరరీ, కొన్ని లిమిటెడ్ సోర్సెస్తో ఉంటారు. కానీ కొవ్విన దూడ అనుభవం, లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఉపమానాన్ని ఆధారంగా చేసుకుని మాట్లాడుతున్నాను. గత ఎపిసోడ్లో కూడా దాని విషయాలు నేను కొన్ని మీకు గుర్తు చేశాను. ఇప్పుడు వాటిలోకి వెళ్ళడం లేదు. స్తోత్రం. హల్లెలూయా. అనగా విశ్వాసి అవయవుగా చేయబడతాడు. శరీరం నుంచి అవయవం వేరు కాదు. యూదా ఇస్కరియోతు వెళ్ళిపోయాడు, అతని స్థానం అలాగే పెండింగ్గా పెట్టలేదు. అతని స్థానాన్ని వేరొక వ్యక్తి చేత భర్తీ చేయబడింది. అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో చూడగలం. మూడవదిగా కొమ్మలాగా పారవేయబడదు. కొమ్మ అంటుకట్టబడి ఉంది. అంటుకట్టబడైనా లేకపోతే న్యాచురల్గా ఉండడం వలన, లేకపోతే అలాగే అభివృద్ధి చెందడం వల్ల, అలాగే కొమ్మగానే ఆ ద్రాక్షావళికి, ఆ బ్రాంచ్కి అలా ఉండడం, ద్రాక్షావళికి తీగల్లాగా ఉండడం. మూడోది, అతడు ఎన్నటికీ వెలుపలకు పోకుండా ఉండాలంటే ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్నట్టు విశ్వాసులను ఉద్దేశించి దేవుడు చెప్తున్నట్టు మాట, అతడు ఎన్నటికీ వెలుపలికి పోడంటే ఐ విల్ మేక్ హిమ్ యాజ్ ఎ పిల్లర్. స్తోత్రం. సంఘము స్తంభం, సత్యమునకు స్తంభం. యు ఆర్ ఎ పిల్లర్. ఓ విశ్వాసి, ఈ మాటలు దేవుని వింటున్నట్టు దేవుని బిడ్డలారా,
సేవకులారా, మీరు స్తంభాలు లాంటి వాళ్ళు. మీ ప్రాంతంలో సువార్థీకరణకు స్తంభాలు లాంటి వాళ్ళు. మీ ప్రాంతంలో శిష్యత్వానికి మీరు స్తంభాలు లాంటి వాళ్ళు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు గత ఎపిసోడ్లలో ఆలోచించాం. ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై యోహన్ సువార్త 6వ అధ్యాయము 39వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 6th chapter verse 39. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. స్తోత్రం. అంత్యదినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని అనగా దేవుని చిత్తమై ఉన్నది. యోహన్ సువార్త 6వ అధ్యాయం 39వ వచనాన్ని నేను చదువుతున్నాను. బ్రయాన్ సిమన్స్ గారి తర్జుమాలోంచి చదువుతున్నాను. మై ఫాదర్ హూ సెంట్ మీ has determined that I will not lose even one of those he has given to me, and I will raise them up in the last day. ఆ చివరి రోజు, ఆ అంత్యదినాన నేను వారిని లేపుతాను. ఇటువంటి మాటలే, సిమిలర్ మాటలు లేదా ప్యారలల్ వర్సెస్ మనకు కనిపిస్తాయి. తర్వాత వచనం అనగా 40వ వచనం. కుమారుని చూచి ఆయనందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తం. నన్ను పంపిన వాని చిత్తం అన్నాడు పైన, నా తండ్రి చిత్తం అని కింద అన్నాడు. పంపినవాడు తండ్రి. అంత్యదినమున నేను వానిని లేపుదును. స్తోత్రం. హల్లెలూయా. 40వ వచనాన్ని నేను చదువుతున్నాను. స్తోత్రం. ఫర్ ద లాంగింగ్ ఆఫ్ మై ఫాదర్ ఈస్ దట్ ఎవ్రీ వన్ హూ ఎంబ్రేసెస్ ద సన్ అండ్ బిలీవ్స్ ఇన్ హిమ్ విల్ ఎక్స్పీరియన్స్ ఎటర్నల్ లైఫ్ అండ్ ఐ విల్ రైజ్ దెమ్ అప్ ఇన్ ద లాస్ట్ డే. లాస్ట్ డే. స్తోత్రం. లాస్ట్ డే అండ్ రైజింగ్ 44వ వచనంలో రాయబడిన మాట, అది కూడా చదువుతున్నాను. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షిస్తే కానీ ఎవడు నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. స్తోత్రం. 44వ వచనం చదువుతున్నాను. The only way people come to me is by the Father who sent me. He pulls on their hearts to embrace me, and those who are drawn to me, I will certainly raise them up in the last day. అంత్యదినమున నేను సర్టన్లీ రైజ్, ఖచ్చితముగా లేపేదను అనే మాట, సర్టన్లీ అనే మాట ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్యజీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. స్తోత్రం. 54వ వచనం. ఎటర్నల్ లైఫ్ కమ్స్ టు ద వన్ హూ ఈట్స్ మై బాడీ. స్తోత్రం. అండ్ డ్రింక్స్ మై బ్లడ్ అండ్ ఐ విల్ రైజ్ హిమ్ అప్ ఇన్ ద లాస్ట్ డే. 4 వచనాలు. 39వ వచనం, 40వ వచనం, 44వ వచనం, 54వ వచనం. 4 వచనాల్లో చెప్పబడిన మాట అంత్యదినమున లేపుదును. అంత్యదినమున లేపుదును. స్తోత్రం. ఎన్ టైమ్ ఆర్ ద లాస్ట్ డే అండ్ ద రిజరెక్షన్. యోహన్ సువార్త 11వ అధ్యాయంలో, ఏమ్మా మార్తా, నీ సహోదరుడు లేస్తాడు నమ్ముతున్నావా? ఎస్, ఐ బిలీవ్ ఇట్. మా యూదా మతపు సిద్ధాంతం అదే చెప్తుంది. మా మత బోధన అదే, మా డాక్ట్రిన్ అదే. వి బిలీవ్ దట్. వీఆర్ నాట్ సదుసీస్. మేము సద్దుకాయలం కాదండి. తెలుసుగా మీకు. మళ్ళీ ప్రశ్న ఏంటి? మా తమ్ముడు లేస్తాడని అంటున్నావు. లేస్తాడు ఖచ్చితంగా. చదువు ఆ మాట. స్తోత్రం. హల్లెలూయా. 23వ వచనం. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్తా యేసుతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదును. స్తోత్రం. యేసు ప్రభు ఆమె థియాలజీని కరెక్ట్ చేశాడు. ఆమె థియాలజీ అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. ఆమె థియాలజీని, వేదాంతాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంత్యదినమున, అంత్యదినం, ద లాస్ట్ డే. దీని గురించి మనం కొన్ని మాటలు, 4 మాటలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. అంత్యదినమున, అంత్యదినం అంటే ఏంటి? లాస్ట్ డేస్ అని కాదు, అంత్యదినాల గురించి కాదు, అంత్యదినం గురించి ప్రభు మాట్లాడు. అంత్యదినం గురించి మాట్లాడేప్పుడు ఈ 4 చోట్ల పునరుత్థానము పునరుత్థానము పునరుత్థానం అన్నాడు. 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్యజీవము గలవాడు. నిత్యజీవం ఉంది కాబట్టి వాడు లేపబడతాడు. అనగా ప్రభురాత్రి భోజనము తీసుకునేవాడే అని కాదని అర్థం. దాన్ని ప్రజలు అలా వ్యాఖ్యానిస్తున్నారు. మొదటి 3 చోట్ల ఎక్కడ ప్రభురాత్రి భోజన ప్రస్తావన కానీ, లేకపోతే ఈ అధ్యాయంలో ప్రభురాత్రి భోజన ప్రస్తావన కానీ
లేదంటే ముందున్న అధ్యాయాల్లో కానీ ప్రభురాత్రి భోజన ప్రస్తావన, సువార్తల్లో ఎక్కడ ప్రభురాత్రి భోజన ప్రస్తావన లేదు. అదేంటండి ఇది? అవును, సువార్తల్లో లేదు అని ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నామంటే, సువార్తల్లో ఏదైనా ఉంది అంటే అది పస్కా ఆచరణ గురించినటువంటి ప్రస్తావన తప్ప. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారు చెప్పారు, నేను మీకు అప్పగించిన దాన్ని కొరింథీ సంగమా మిమ్మల్ని అబ్జర్వ్ చేయమని, గమనించమని, లేకపోతే గమనించమని కాదు, ఆచరించమని చెప్పినటువంటి ఈ విషయం ఇలా చేస్తే బాగుండని నాకు అనిపించిందని కాదు, ఇది నేను ప్రభువు వలన పొంది తిని. స్తోత్రం, హల్లెలూయా. నేను ప్రభువు వల్ల పొందాను, ప్రభు నాకు బయలుపరిచాడు. ప్రభురాత్రి భోజనాన్ని గురించిన ప్రత్యక్షత దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా యేసు ప్రభుకి ప్రత్యక్షత లేదని కాదు నా మాటలేక ఉద్దేశం. తన దాసుడైనటువంటి పౌలుకి ఇది బయలుపరిచాడు. పేతురు, యోహాను, కడమ అపోస్తులకి లేదా ఇతరులకి అలాంటి ప్రత్యక్షత ఉందో లేదో మరి తెలియదు. పౌలు గారు స్పష్టంగా చెప్పిన మాట, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వల్ల పొంది తిని. మనకు వాళ్ళకి ఉంది కదా పస్కా పండగ, కాబట్టి పోటీగా మనం మార్పు చెందాం, లేకపోతే మనం దాంట్లోంచి బయటకు వచ్చేసాం, కాబట్టి మనం వేరుగా చేయాలి అనే ఉద్దేశంతో దానికి సమాంతరమైన ఒక ఆచారాన్ని పెడుతున్నానని కాదు. నేను ఇది ప్రభువు వల్ల పొందాను, ప్రభువు వల్ల పొందుకున్న వాటినే మనం చేయాలి. గలతీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు చెప్తాడు, నేను ప్రభువు వల్ల పొందాను. సువార్తను ప్రభువు వల్ల పొందాడు. ఒక సాంప్రదాయాన్ని ప్రభువు వల్ల పొందాడు. శ్రీమంతుడగు దేవుడు నాకు మహిమ కలిగిన సువార్తను అప్పగించాడు. దేవుని స్తోత్రం. చూడండి, తనకు ఏమేమి అప్పగించబడ్డాయి అనేది చెప్తున్నాడు. తనకు ఒక ప్రత్యక్షత అనుగ్రహించబడింది, ప్రభురాత్రి భోజనాన్ని గురించినటువంటి ప్రత్యక్షత. నాకు సువార్త అప్పగించబడింది, నాకు అపోస్తలత్వం అప్పగించబడింది, నాకు కృప అప్పగించబడింది, అనుగ్రహించబడింది. సంఘములన్నిటి గురించి చింత నాకు అప్పగించబడింది. చింతిస్తున్నా నేను. ఐఎమ్ వరింగ్ అబౌట్ ద చర్చెస్. దేవుని బిడలమైన మనకు కొన్ని అప్పగించబడుతున్నాయి. వరాలు అప్పగించబడ్డాయి, ఫలాలు అప్పగించబడ్డాయి, మనకెన్నో అప్పగించబడుతున్నాయి. నీకేం అప్పగించబడలేదా? అప్పగించబడుతున్నాయి. దేవుడు నీకేదో ఇస్తున్నాడు. దేవుడు ఇచ్చే వాటిని రిసీవ్ చేసుకో, వాడుకో, దేవుని మహింపరచు. సరే, దేవుని స్తోత్రం. అంత్యదినమున ఏం జరుగుతుంది? అంత్యకాల శాస్త్రం అనేటువంటి ఒక శాస్త్రం బైబిల్ స్కూల్స్లో ఉంది. ఎస్కటాలజీ అనేటువంటి ఎండ్ టైమ్స్ సైన్స్, లేకపోతే ఎండ్ టైమ్ థింగ్స్ను గురించినటువంటి స్టడీ. అంత్యదినము అంటున్నప్పుడు ఏంటి? దాని గురించి మనం కొన్ని మాటలు, మీకు 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అంత్యదినమున ఏం జరుగుతుంది? అంత్యదినము అనేటువంటి ఒక అద్భుతమైన దినం, అనగా ఒక యుగము యొక్క అంతమందు. అంత్యదినం ఉందంటే అంత్యకాలమందు, లేకపోతే ఒక దినాన్ని ఉద్దేశించి, 24 గంటల దినాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడలేదు. ఇది లాస్ట్ అవర్స్, లాస్ట్ మూమెంట్స్లో, చివరి గడియల్లో అన్నట్టుగా ప్రభువు చెప్పడం. ఒకటి, అంత్యదినమున పునరుత్థానం జరుగుతుంది. మనం చదువుకున్న మాట 39వ వచనంలో, నేను వాణ్ణి లేపుదును. ఎవరిని? నాకు అనుగ్రహించిన దాని అంతటిలో. అనుగ్రహించిన వాళ్ళు నాకు చాలామంది ఉన్నారు. గొర్రెలు నాకు అప్పగించాడు, గొర్రెలు లాంటి ప్రజలు నాకు అప్పగించాడు. స్తోత్రం. వాళ్ళలో దేన్ని, ఎవరిని, ఒకరిని కూడా పోగొట్టుకోకుండా. మోషే చెప్పాడు, ఒక్క డెక్కైనా విడవబడకూడదు. అలాగే దేన్ని పోగొట్టుకోకుండా, ఎవరిని పోగొట్టుకోకుండా. స్తోత్రం. మనకు అప్పగించబడిన వాళ్ళు ఎవరు పోగొట్టుకోబడడానికి వీల్లేదు. వాళ్ళు మనం వి షుడ్ నాట్ మిస్ దెమ్. నీ ఫ్యామిలీ మెంబర్స్ నీకు అప్పగించబడ్డారు, వాళ్ళని మిస్ చేసుకోవద్దు. నీ తండ్రిని మిస్ చేసుకోవద్దు, నీ తల్లిని మిస్ చేసుకోవద్దు, నీ అన్నదమ్ములు మిస్ చేసుకోవద్దు. వాళ్ళతో కలహించి సమస్యలు తెచ్చుకొని కాదు. నీ భార్యతో కలహించుకొని విభేదంగా లేదా దూరంగా ఉండొద్దు, ఎడముఖంగా పెడముఖంగా ఉండొద్దు. దేవుడు వారు నీకు అప్పగించాడు. నీ భార్య నీకు అప్పగించబడింది, నీ భర్త నీకు అప్పగించబడ్డాడు. వీళ్ళని కాపాడుకో, వీళ్ళతో జాగ్రత్తగా ఉండు. శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. అందరితో గొడవ పెట్టుకోమని కాదు, అందరితో సమాధానంగా, బీ ఇన్ పీస్ విత్ ఆల్. అందరితో సమాధానంగా ఉండండి. స్తోత్రం. సాధ్యమే. స్తోత్రం. సాధ్యం కాబట్టే అక్కడ రాయబడింది, అందరితో సమాధానంగా ఉండండి. మేము వాళ్ళతో మాట్లాడాము, వీళ్ళతో మాట్లాడాము, మేము ఆ ఇంటికి రావండి, ఈ ఇంటికి రావండి అని అనొద్దు. అందరినీ ప్రేమించండి, అజాత శత్రువులాగా ఉండండి. స్తోత్రం. మన శత్రువు ఒకడే,
పలాని కులమోళ్ళో పలాని మతమోళ్ళో మన శత్రువులు కాదు. మన శత్రువు ఒక్కడే అని దేవుని వాక్యం చెప్తుంది. సాతాను మాత్రమే మన శత్రువు. మిగతా వాళ్ళందరూ శత్రువులు అనుకుంటున్న వాళ్ళు, అనబడుతున్న వాళ్ళు, శత్రువులని ప్రకటించుకుంటున్న వాళ్ళు ఎవరు మన శత్రువులు కాదు. అపవాది ఒక్కడే మన విరోధి, మన శత్రువు వాడు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. అంత్యదినమున ఏం జరుగుతుంది? ఒకటి, అంత్యదినమున పునరుత్థానం జరుగుతుంది. ది రిజరెక్షన్ వుడ్ టేక్ ప్లేస్ ఆన్ ద లాస్ట్ డే. అంత్యదినమున పునరుత్థానం జరుగుతుంది, మృతుల పునరుత్థానం జరుగుతుంది. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనకు తెలిసిన మాటే. మనుష్య కుమారుని శబ్దం విని, స్తోత్రం హల్లెలూయా, సమాధిలో ఉన్న వాళ్ళందరూ లేస్తారు, ఒక కాలం వస్తుంది అనేటువంటి మాటలు 5వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఒకటి, పునరుత్థానం జరుగుతుంది. అంత్యదినమున చాలా విషయాలు జరుగుతాయి, కానీ అన్ని విషయాల్లో కాదు, 4 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, అంత్యదినములో పునరుత్థానం జరుగుతుంది. ద రిజరెక్షన్ ఫ్రమ్ ద డెడ్. మృతుల పునరుత్థానం జరుగుతుంది. మృతుల పునరుత్థానం కట్టుకథ కాదు, పెట్టకథ కాదు. అది దట్స్ జస్ట్ నాట్ జస్ట్ థియరీ, ఇట్స్ ఎ ప్రాక్టికల్. ఇప్పుడు థియరీ లాగా ఉండొచ్చేమో కానీ మృతుల పునరుత్థానం ఒకరోజు, దట్స్ ఎ ప్రాక్టికల్. అందరూ లేస్తారు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు సమాధులు తెరవబడ్డాయి. సమాధిలోంచి పరిశుద్ధులు లేచారు, భక్తులు లేచారు. లేచి పట్టణంలోకి, పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించారని రాయబడింది, వాటిలోకి వెళ్ళలేదు. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ 2nd chapter 17th words. అక్కడ రాయబడిన మాటలు మనకందరికీ తెలిసిన మాటే. 16వ వచనంలో యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అనగా యోవేలు గ్రంథంలో చెప్పబడిన మాట ఇదే. ఇప్పుడు కింద చెప్పబడుతున్నాయి 17, 18, 19, 20, 21. 5 వచనాల్లో యోవేలు చెప్పినటువంటి ఆ మాటలు. 17వ వచనం, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదురు, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించదురు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములు అనగా అంత్య దినముల యందు. స్తోత్రం హల్లెలూయా. అంత్య దినముల్లో జరిగేటువంటి మరొక విషయం, అంత్య దినములో పునరుత్థానం జరుగుతుంది. అంతేకాకుండా అంత్య దినముల్లో జరిగేటువంటి విషయాన్ని గురించి యోవేలు గ్రంథములో యూదా ప్రజలు మరిచిపోయినటువంటి, ఆత్మీయులు అనబడినటువంటి దేవుని ప్రజలు మరిచిపోయినటువంటి విషయం ఏంటంటే, స్తోత్రం 16వ వచనంలో రాయబడింది, దిస్ ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ వాట్ వాస్ ప్రొఫెసైడ్ త్రూ ద ప్రాఫెట్ జోయల్, ఫర్ గాడ్ సేస్. 17వ వచనం, దిస్ ఈజ్ వాట్ ఐ విల్ డూ ఇన్ ద లాస్ట్ డేస్. స్తోత్రం. ఏంటంట? ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ on everybody and cause your sons and daughters to prophesy, and your young men will see visions, and your old men will experience dreams from God. దేవుని స్తోత్రం హల్లెలూయా. రెండో విషయం, పరిశుద్ధాత్మ కార్యము జరుగుతుంది. ఇన్ ద ఎండ్ టైమ్, ఇన్ ద లాస్ట్ డే, ద వర్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఆర్ ద పోరింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు, అభిషేకం, ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కుమ్మరింపు. కుమ్మరింపు అంటే కుండపోత వర్షం అన్నట్టుగా, అవుట్ పోరింగ్ అనగా నీళ్లు చల్లడం కాదు. ఇట్స్ నాట్ స్ప్రింక్లింగ్, చల్లడం కాదు. కుమ్మరింపు అనగా బలంగా. చల్లితే పర్లేదు, తట్టుకోగలం, కానీ కుమ్మరించబడింది అనుకోండి తట్టుకోలేము. స్తోత్రం హల్లెలూయా. దేవుని ఆత్మ అలా మనల్ని ఓవర్ షాడో చేసి, మనల్ని కమ్ముకొని, మన మీద బలంగా దిగి వచ్చి ఈ అంత్య దినాల్లో కార్యం జరిగిస్తాడు. మొదటి శతాబ్దపు ఆరంభంలో, లేకపోతే ప్రథమ భాగంలో, 3 భాగాల్లో మొదటి భాగంలో అనుకుంటే, అనగా AD 33లో, క్రీస్తు శకం 33లో, మొదటి శతాబ్దపు మొదటి భాగంలోనే స్తోత్రం పరిశుద్ధాత్మ కార్యాలు ఆరంభమైనాయి. దాన్ని బైబిల్ పండితులు అందుకనే ఇది కృపాకాలం, పరిశుద్ధాత్మ కాలం అన్నారు. దిస్ ఇస్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్ అండ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క కాలం, కృపాకాలం. దేవుని స్తోత్రం హల్లెలూయా.
నేను అంత్యదినమున వారిని లేపుతాను. అంత్యదినమున పునరుత్థానం జరుగుతుంది. లేపబడినట్టు వాళ్ళు ఒకరుగా విడిపోయినటువంటి ఎముకలుగా ఉన్నవారు కలుసుకొని ఒక దేహంగా మార్చబడి, శరీరంగా మార్చబడి, శరీరాలు సైన్యంగా మార్చబడి, ఎంత అద్భుతమైన దర్శనం అండి యెహెజ్కేలు గారికి దేవుడిచ్చిన దర్శనం. వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్, ఎండిన ఎముకల లోయ దర్శనం. దేవుడు భక్తులకు దర్శనాలు ఇస్తాడు. అంత్యకాలంలో కాదు, అంత్యకాలానికి ముందు ఆరంభ కాలాల్లో కూడా దేవుడు దర్శనాలు ఇచ్చాడు తన ప్రజలకి. గాడ్ విజిట్స్ ఫర్ ఎవర్, గాడ్ గివ్స్ విజన్స్ ఫర్ ఎవర్. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనిస్తే, దినముల అంతమందు, అనగా మొదటి శతాబ్దాన్ని గురించి కాదు ఆయన జనరల్గా మాట్లాడుతున్నాడు. మొదటి శతాబ్దం, 2వ శతాబ్దం, శతాబ్దాలను ఉద్దేశించి మాట్లాడలేదు. కానీ ఈ దినముల అంటే మనమున్నటువంటి ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించును. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించును. ఈ దినముల అంతమందు, ప్రపంచాలు అంతమందు నిర్మించబడ్డాయని కాదు, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా ఆయన మనతో మాట్లాడాడు. ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, బాగానే ఉంది. కానీ దేవుడు తన కుమారుని ద్వారా, లేదంటే తన కుమారుల ద్వారా, కుమారుడు అనగా యేసు ప్రభు, కుమారులు అనగా ఆయన సేవకులను ఉద్దేశించి మాట్లాడుతున్నాను, కుమారుల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. అనగా మొదటి శతాబ్దములో యేసు ప్రభు నరావతారములో ఉన్నంత కాలం, స్తోత్రం. బట్ టు us లివింగ్ ఇన్ దిస్ లాస్ట్ డేస్, స్తోత్రం, ఏమైంది? గాడ్ నౌ స్పీక్స్ టు us ఓపెన్లీ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఎ సన్, ద అపాయింటెడ్ హైర్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఫర్ త్రూ హిమ్ గాడ్ క్రియేటెడ్ ద పానోరమా ఆఫ్ ఆల్ థింగ్స్ అండ్ ఆల్ టైమ్. ఏంటట విచిత్రంగా తర్జుమా చేశాడు ఈయన. గాడ్ నౌ స్పీక్స్ టు us ఓపెన్లీ, మనతో దేవుడు తన మనసు విప్పి మాట్లాడుతున్నాడు. నౌ స్పీక్స్ టు us ఓపెన్లీ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఎ సన్. అంటే దాని అర్థం ఏంటంటే కుమారుని యొక్క భాషలో మనతో మాట్లాడుతున్నాడు అని అర్థం. కుమారుని యొక్క భాషలో మాట్లాడుతున్నాడే గ్రీకా, హీబ్రూనా, అరామిక్ అనేటువంటి వాదాల్లోకి వెళ్ళకూడదు. కుమారుని ఆధారంగా చేసుకొని మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకోవాలి. స్తోత్రం. గాడ్ నౌ స్పీక్స్ టు us ఓపెన్లీ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఎ సన్. కుమారుని భాష. వాడి భాష ఏందండి మనకు అర్థం కావడం లేదు. ఓ బాబు ఏదో చెప్తున్నాడు, చిన్న బాబు, ఏంటమ్మా ఇదని వాళ్ళ అమ్మని అడగాల్సి వచ్చింది. వాడి భాష వాళ్ళ అమ్మకే తెలుసు. వాడేదో భాష, మన భాష లాంటి భాష మాట్లాడుతున్నాడు, వాడికి అర్థం కావట్లేదు, మనకు అర్థం కావట్లేదు. మన భాష వాడికి అర్థం కావట్లేదు, వాడి భాష మనకు అర్థం కావట్లేదు. కానీ వాడు ఎదిగిన తర్వాత వాడి భాష నా భాష ఒక భాష అయిపోతుంది. స్తోత్రం. గాడ్ నౌ స్పీక్స్ టు us ఓపెన్లీ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఎ సన్. తన కుమారుని యొక్క భాషలో మాట్లాడుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అనగా ప్రభు యొక్క స్వరము, ప్రభు యొక్క సంభాషణ ఎంతి దినాల్లో జరుగుతుంది. ద కాన్వర్సేషన్ ఆర్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ ఈస్ బీయింగ్ హెర్డ్ ఇన్ దిస్ లాస్ట్ డే ఆర్ ద లాస్ట్ డేస్. స్తోత్రం. అంత్యదినమున ఏం జరుగుతుందంటే, ఒకటి పునరుత్థానం జరుగుతుంది, రెండోది పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది, మూడోది ప్రభు మాట్లాడడం జరుగుతుంది. ప్రభు యొక్క స్వరం, ప్రభు సంభాషణ, ప్రభు యొక్క సందేశాలు. హల్లెలూయా. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము. స్తోత్రం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 20-21. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తన్ను మృతుల్లోండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులని మీ నిమిత్తం కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడిను కాగా మీ విశ్వాసము నిరీక్షణ దేవుని యందు ఉంచబడింది. కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడిను. హీ వాస్ రివీల్డ్ ఇన్ ద ఎండ్ టైమ్స్. స్తోత్రం. ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. ఎప్పుడు? ఆదిలోనే కాదు. దిస్ వాజ్ ద పార్ట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్, ఫర్ హీ వాజ్ చూసన్ destined for this before the foundation of the earth was laid, but he has been made manifest in these last days for you. మీ కొరకు, నా కొరకు ఆయన అంత్య దినములయందు ప్రత్యక్షపరచబడ్డాడు. స్తోత్రం. హల్లెలూయా. 4 విషయాలు మనం ఆలోచిస్తున్నాం. ఒకటి, పునరుత్థానం జరుగుతుంది లాస్ట్ డే, అంత్యదినమున.
రెండోది పరిశుద్ధాత్మ కార్యము జరుగుతుంది. మూడోది ప్రభు యొక్క స్వరం వినబడుతుంది, లేకపోతే ప్రభు మాట్లాడతాడు, ప్రభు యొక్క సందేశాన్ని మనం వింటాం. నాలుగోది స్తోత్రం హల్లెలూయా, ప్రభు యొక్క ప్రత్యక్షత. దీని గురించి మాట్లాడుతున్నప్పుడు అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనంలో చెప్పబడిన ఇంచుమించు అదే టైమింగ్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఈ దినాల్లో అనగా మలాకీ గ్రంథం తర్వాత 400 సంవత్సరాల గ్యాప్ తర్వాత, అనగా మత్తయి సువార్తల లేకపోతే మార్కు సువార్తలో ఉండే చరిత్ర ప్రకారంగా మనకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన నరావతారం జరిగింది. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని పంపించాడు. కాలము యొక్క పరిపూర్ణత, సంపూర్ణత, ద ఫుల్నెస్ ఆఫ్ ది టైమ్. స్తోత్రం హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, ఒకటి అంత్యదినమున ఏం జరిగింది, వాట్ హ్యాపెన్, వాట్ వుడ్ హ్యాపెన్ ఆన్ ద లాస్ట్ డే. ఆన్ ద లాస్ట్ డే రిజరెక్షన్ వుడ్ హ్యాపెన్. On the last day, the work of the Holy Spirit. On the last day, the voice of the Lord. On the last day, the revelation of the Lord. The manifestation of the Lord. స్తోత్రం. ఆయన యొక్క ప్రత్యక్షత. ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ప్రభు ప్రత్యక్షమయ్యాడు. పునరుత్థానం జరగబోతుంది. ప్రభు యొక్క పునరుత్థానం కాదు, జనరల్ రిజరెక్షన్, రిజరెక్షన్ ఆఫ్ ఆల్ ద బిలీవర్స్. అంతేకాకుండా పరిశుద్ధాత్మ కార్యము జరిగింది, జరగబోతుంది. ప్రభు యొక్క సంభాషణ జరిగింది, జరగబోతుంది. 2 దేవుని స్తోత్రం. ప్రభు యొక్క ప్రత్యక్షత జరిగింది. మిగతా పునరుత్థానము లేకపోతే పరిశుద్ధాత్మ కార్యము, ప్రభు స్వరము అనేటువంటి అనుభవాలు జరగబోతున్నాయి. దయచేసి కళ్ళు మూసుకుందాం, తలొంచుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. ఈ సమయంలో మీరు మాకు వినిపించిన మాటల కొరకై మీకు వందనం చేస్తున్నాం. మాటలు విన్న ప్రతి వ్యక్తి కొరకై మీకు వందనం చెల్లిస్తూ ఈ దినమంతా మీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చండి. చివరి దినమున ఏం జరగబోతుంది అనేటువంటి విషయాలు మీరు వాక్యం ద్వారా మీరు మాకు తెలియజేసినందుకు మీకు వందనం చెల్లిస్తూ, వానిని లేపుదును, నన్ను మీరు లేపుతారు, మమ్మల్ని మీరు లేపుతారు, అనేకులను మీరు లేపుతారు. మీ స్వరం మీరు అనేకులు లేవబోతున్నారు. జరగబోతున్న పునరుత్థానాన్ని బట్టి మీకు వందనం చెల్లిస్తూ, సకల ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.